అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. సో ఫస్ట్లీ ఈ వీడియో పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటున్నాము. బికాస్ మా ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అస్సలు ఈజీ టాస్క్ అయితే అసలు కానే కాదు. బట్ మీ అందరి మూలంగానే వచ్చింది. యూ గైస్ మేడ్ ఇట్ పాసిబుల్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పాలని మాత్రం అనుకున్నాము. సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సబ్స్క్రిప్షన్ తోటి మాకు ఇంకెక్కువ మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ చెప్తావు. థ్యాంక్ యూ. ఓకే ఓకే సో ఈరోజు వీడియో పాడ్కాస్ట్ లో మాట్లాడే మూవీ ముగ్గురు రికమెండ్ చేసిన మూవీ. సో అవుట్ ఆఫ్ ముగ్గురు ఇద్దరు మన మెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ తీసుకుంటున్న అందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఈ మూవీని రికమెండ్ చేసింది రవి గారు, రిత్విక్ గారు అండ్ మనోజ్ దాసి గారు. సో మూవీ పేరు నువ్వు నాకు నచ్చావు. అండ్ ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది విజయ్ భాస్కర్. ఈ మూవీలో డైలాగ్స్ అండ్ ఈ మూవీ కథ అనుకుంటా రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. హీరోయిన్లు వెంకటేష్, ఆర్తి అగర్వాల్. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఆర్తి అగర్వాల్ ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. లిపి ఎన్నిసార్లు చూసావు, ఎప్పుడు చూసావు, నీకు ఎలా నచ్చింది టాప్ లెవెల్లో? మేబీ 2 or 3 times చూసినట్టున్నాను. ఫస్ట్ టైం ఆబ్వియస్లీ మీ ఇద్దరు తోటి అప్పుడు థియేటర్ లో. 2 or 3 times ఏనా? ఓకే. ఫస్ట్ టైం థియేటర్ లో మీ ఇద్దరు తోటి, మధ్యలో ఒకసారి చూసినట్టున్నా. దట్స్ ఇట్. అంటే కామెడీ సీన్స్ మధ్యలో అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ కి ప్లే చేస్తా, బట్ ఫుల్ మూవీ చూడను అనమాట. ఇది అక్క బీ రెడీ, ఇది ఏమంటారు, ఇందులో డైలాగ్స్ బాగుంటాయి. ఎక్కువ తక్కువ వెటకారం కాకుండా సూట్ అయ్యేటట్టే ఉంటాయి. లైక్ లాస్ట్ టైం చెప్పినట్లు అదేదో అక్కే రాసిన రేంజ్ లో థ్యాంక్స్ చెప్తుంది. కాదు, అట్లీస్ట్ ఈ వీడియో మనం ఫైటింగ్ చేసుకోమనుకుంటా అయితే. ఓ యా, అండ్ ఇది వెరీ వన్ ఆఫ్ ద రేర్ మూవీస్ కొంచెం పాజిటివ్ రివ్యూ ఇచ్చేది. సో అనదర్ పాజిటివ్ రివ్యూ ఫ్రమ్ ది గుడ్. బికాస్ నువ్వు నాకు నచ్చావు మూవీకి ఫ్యాన్స్ లేకుండా ఎవరు ఉండరు, నచ్చకుండా ఎవరికి ఉండదు. సో కావ్య, నువ్వు చెప్పే ముందు నాకు ఎలా అనిపించింది అంటే, ఈరోజు మళ్ళీ ఈ మూవీ చూసాను. నేనైతే ఈ మూవీ లెక్క పెట్టలేను, నాకు గుర్తు కూడా లేదు. చాలా సార్లు చూసాను. లిపి అన్నట్టు ఉత్త కామెడీ సీన్స్ చాలా సార్లు చూసాను. మూవీ మొత్తం చూస్తాను నేను. యాక్చువల్లీ కామెడీ సీన్స్ యాక్చువల్లీ మూవీలో అసలు సీరియస్ సీన్స్ ఉండవు. మేబీ ఒక మాక్సిమం 1 scene 2 scenes ఉంటాయి సీరియస్, వేరే అంతా కామెడీ. యా, సో ఉత్త కామెడీయే కాదు, మొత్తం అంతా సినిమా కూడా నేను చాలా సార్లు చూసాను. బట్ నాకు ఈరోజు మళ్ళీ చూస్తాను ఆబ్వియస్లీ పాడ్కాస్ట్ కోసము, నా మెమరీని రిఫ్రెష్ చేసుకోవడానికి. సో నాకు ఏమనిపించింది అంటే, హిందీలో ఒక హమ్ ఆప్కే హై కౌన్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే ఇలాంటి మూవీస్ చెప్పుకుంటారు కదా, అలా తెలుగు వాళ్ళం మనం నువ్వు నాకు నచ్చావు లాంటి మూవీస్ చెప్పుకోవాలన్నమాట. బికాస్ ఈ మూవీ చాలా మంచి మూవీ. నాకు అర్థం కాలేదు ఆ కంపారిజన్ ఏంటో. కంపారిజన్ కాదు, దీనికి సంబంధం ఏంటి అసలు? అంటే హిందీలో వాళ్ళకి అది కల్ట్ మూవీస్ కదా, అలా మనం తెలుగులో చెప్పుకోవాలంటే నువ్వు నాకు నచ్చావు. బికాస్ దీంట్లో కూడా కామెడీ ఉంది. ఇంకా డిడిఎల్జేలో అంత కామెడీ ఉండదు, ఉత్త రొమాన్సే ఉంటుంది. ఇది మాత్రం రామ్ కామ్, ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. సో ఈ మూవీ అని చెప్పుకోవాలి. బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ముందు చెప్పినట్టు డిడిఎల్జే అందరికి ఎలా ఇష్టమో నీకు ఇష్టం లేదు నాకు తెలుసు. నువ్వు నాకు నచ్చావు తెలుగులో అందరికి ఇష్టం ఉంటుంది ఈ సినిమా. ఇష్టం లేదు. సో 2 రాంగ్ మూవీస్ చూస్ చేసుకున్న కంపారిజన్ కి. బట్ ఇన్ ఎనీ కేస్ నీ పాయింట్ అయితే అర్థమైంది. సో నేను చెప్పాలంటే, ఈ మూవీ మీకు గుర్తుందో లేదో, నాకు 2001 గుర్తులే కానీ డెఫినెట్లీ మనము మూవీలో సెకండ్ షోకి వెళ్ళాం. మీకు గుర్తుందో లేదో? కాదు అక్క, మనం ఈ మూవీ చింతపూడిలో చూసాం. లేదు, కాదు పొన్నూరులో కాదు, లేదు మనం చింతపూడి చూడలేదు, హైదరాబాద్ లో చూసాము. లైక్ సుదర్శన్, దేవి అలాంటి థియేటర్ లో చూసాము. సెకండ్ షో వెళ్ళి చూసాం మరి. అది చెప్పనా, అది చిరునవ్వుతో మనం సెకండ్ షోకి వెళ్ళి చూసింది. ఇది నేను చెప్తాను కాదు, ఎందుకంటే ఐల్ టెల్ యూ వై. బికాస్ ఈ మూవీ నేనైతే పొన్నూరులోన అలాంటి చిన్న గ్రామంలో చూసినట్టు గుర్తుంది. బికాస్ అప్పుడు నాకు ఈ మూవీ నచ్చలేదు ఫస్ట్ టైం. నిజం చెప్తాను, ట్రూ స్టోరీ. ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చలేదు. లిపి విను, నచ్చలేదు. నచ్చకపోతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మన అద్రీజ సమీరజ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు నీకు ఈ మూవీ ఇష్టం చూసావా అంటే చూసాను కానీ నచ్చలేదు అంటే, బికాస్ ఆ గ్రామంలో ఆ మూవీ థియేటర్ లో
ఉత్త ఫ్యాన్స్ ఉన్నాయి, ఏసీ కూడా లేదు, చాలా వేడిలో వెళ్ళి చూసాము. సో నేను చెప్పాను ఆంటీ మేబీ ఇది మూవీ థియేటర్ నచ్చలేదు నాకు, సో దాని మూలంగా మూవీ నచ్చలేదేమో అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ టైం చూసినప్పుడు నాకు ఆబ్వియస్లీ చాలా బాగా నచ్చింది. చెప్పలిపి ఊహ నువ్వు చెప్పేది చూడాలని ఉంది. అది మనము అది కూడా వేరేది అది కూడా వెళ్ళాము. ఈ మూవీ కూడా పొన్నులో చూసాం. లేదు చిరునవ్వుతో మనం ప్రీవ్యూకి వెళ్ళి చూసాము. ఈ మూవీ మనం సెకండ్ షోకి వెళ్ళాము. ఎందుకంటే డజంట్ మ్యాటర్. ఓకే లెట్స్ డైవర్ట్ ద టాపిక్. ఎక్కడ చూసామో నాకు నచ్చింది ఏంటంటే, అప్పట్లో నాకు నచ్చింది ఇలా ఏదో ఒక మ్యాజికల్ ఫీలింగ్ వచ్చింది నాకు మూవీ థియేటర్ లో. నా మెమరీ సర్వ్ చేసినంత వరకు సెకండ్ షోకి వెళ్ళాను. ఈ మూవీ నాకు చాలా మంచిగా రొమాంటిక్ గా అనిపించింది, చాలా మంచిగా కామికల్ గా అనిపించింది. నవ్వుతూనే ఉన్నా మూవీ అంతా. సో ఓవరాల్ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా మ్యాజికల్ మూవీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పటికీ నాకు ఎన్నిసార్లు చూసానో నాకు కూడా లెక్కలేదు. ఊహ చెప్పినట్లు చాలా సార్లు చూసాను. ఎన్నిసార్లు చూసానంటే నేను సినిమాలో డైలాగ్స్ అన్ని చెప్పగలుగుతా. ఓకే, నేను కూడా ఈ మధ్య నాకు ఆ డైలాగ్ కి నవ్వు కూడా రావట్లేదు, ఎందుకంటే అంత ఎక్కువ చూసాను కాబట్టి నవ్వు కూడా రావట్లేదు అసలు డైలాగ్స్ కి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి మూవీస్ వల్లనే వెంకటేష్ కి ఫ్యాన్ అయిపోయా. చిన్నప్పుడు వెంకటేష్ ఫ్యాన్ మూవీస్ అంటే నాకేమో తను నచ్చేది కాదు. కాకపోతే నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, ఇలాంటి సినిమాలతో నేను వెంకటేష్ ఫ్యాన్ అయిపోయా. ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్తి అగర్వాల్ ఫస్ట్ మూవీ అయినా కూడా చెప్పాము, చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా ప్రెటీగా కూడా ఉంది మూవీలో. చాలా ప్రెటీగా ఉంది. అండ్ నెక్స్ట్ టిపికల్ సన్న హీరోయిన్ లాగా కాకుండా కొంచెం లావుగా బొద్దుగా ఉంటుంది కదా, మీకు అనిపించిందా? కొన్ని డ్రెస్సెస్ లో అన్నిట్లో లావు ఉంటుంది అమ్మాయి, చేతులు కూడా లావు ఉంటుంది అనుకున్నాను. మామూలుగా హీరోయిన్ తీసుకుంటే సన్న హీరోయిన్ తీసుకుంటారు కదా, ఈ అమ్మాయి ఏంటి లావు హీరోయిన్ తీసుకున్నారని నాకు అనిపించింది. అవునా, నాకేం లావుగా అనిపించలేదే. నాకు లావుగా అనిపించింది కంపారిటివ్లీ. డెఫినెట్లీ లావు ఉంటుంది, బట్ యాక్టింగ్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. లాంగ్వేజ్ అమ్మాయికి రాకపోయినా కూడా బాగా చేసింది. అమ్మాయి లిప్ మూవ్మెంట్ కరెక్ట్ గా ఉంది, ఆల్ ద తెలుగు రాకపోయినా కూడా. సో మనం ముందు మాట్లాడుకున్నాం ఇంకొక టాపిక్ గురించి, లైక్ డైరెక్టర్ విజయ్ భాస్కర్. అతను ఇనిషియల్లీ కొలాబరేట్ అయ్యాడు అనమాట ఎవరితోటి, మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు తోటి. సో శ్రీనివాస్ తోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి. సో కోటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అండ్ విజయ్ భాస్కర్ గారు ముగ్గురు కలిసి మల్లీశ్వరి, ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఓకే, నో రావు. బట్ ఎనీవే వీళ్ళు ముగ్గురు కలిసి, కోటి విజయ్ భాస్కర్ డైరెక్టర్, కోటి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ అండ్ డైలాగ్స్. అది నువ్వే కావాలి, ఈ మూవీ, మల్లీశ్వరి. ఎగ్జాక్ట్లీ ఆ 3 మూవీసే ఉన్నాయి. ఆ 3 మూవీస్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అర్థమైంటుంది ఈయన చేసే డైరెక్షన్ నేను కూడా చేసేసి అని చెప్పేసి నువ్వే మూవీ చేసినట్లున్నాడు. బట్ ఎనీవే, సో ఈ 3 మూవీస్ అయితే క్లాసిక్స్ నా ఉద్దేశంలో. ఆబ్వియస్లీ నువ్వే నేను నమ్మకపో నువ్వే కావాలైతే నేను ఒకటేసారి చూసా థియేటర్ లో, అప్పటి నుంచి ఇప్పటికి చూడలేదు. ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ లో లేదు, ఇప్పుడు లేవు. ఏ ప్లాట్ఫామ్ లో, లైక్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈ మూడిట్లో లేదు. నువ్వే కావాలి కాదు, ఎలాంటి ఈటీవీ మూవీస్ అయినా ఉండవు. నువ్వే కావాలి లేదు, ఆనందం లేదు, ఇష్టం లేదు, ఇంకొకటి చిత్రం లేదు. అక్క ఈటీవీ వాటికి ఒక యాప్ ఉంది, దాంట్లో ఉండొచ్చు మూవీ. ఎందుకంటే నేను ఒక్కసారి చూసాను, కాకపోతే నువ్వు నాకు నచ్చవంటే ఇన్నిసార్లు చూసేసరికి నాకు డైలాగ్స్ అన్ని ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయాయి. అన్ని డైలాగ్స్ కి నాకు నవ్వేసి, అయినా ఫనీ థింగ్ ఏంటంటే మళ్ళీ నవ్వొస్తుంది, అయినా ఇలా కళ్ళలో చిరు స్మైల్ వస్తుంది. ఏమందో తెలిసినా కూడా డెఫినెట్లీ స్ట్రెస్ బస్టర్. ఒకసారి ఏమో నవ్వు రాదంటావు, ఒకసారి ఏమో అయినా నవ్వు వస్తుంది అంటావు. అంటే ఇలాగా ఆ థియేటర్ లో చూసి నవ్వు రాకపోవచ్చు, బట్ ఇట్ జస్ట్ మేక్స్ యూ స్మైల్. మనము క్యారెక్టర్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. అదేంటి ఉల్టా పుల్టా వేస్తున్నావు సరే. నాకు యూజువల్లీ కోటి మ్యూజిక్ డైరెక్టర్, కోటి మ్యూజిక్ అంత ఇష్టం లేదు. ఈ మూవీలో చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. నాకు కూడా నేను ఈ పాటలు ర్యాండమ్ గా అలా వింటూ కూడా ఉంటాను ఈ మధ్య. నీ ఫేవరెట్ పాట ఏంటి? ఒక్కసారి చెప్పలేవా నువ్వు. అది కాదు, నాకు ఉన్న మాట చెప్పని ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకలాగే సత్యభామ, ఆ పాట ఇష్టం. ఇంకొక పాట కూడా ఏదో ఉంటుంది, అది కూడా ఇష్టం నాకు. యాక్చువల్లీ ఆకాశం తిరిగి వచ్చి మబ్బులతో చెయ్యాలి, ఆ పాట లిరిక్స్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. డాన్స్ కూడా బాగుంటుంది. అవును, డాన్స్ జస్ట్ ఇలాగా క్యాజువల్ డాన్స్. ఆ పాటలో డాన్స్ బాగుంటుంది, అదే కానీ బాగుంటుంది యాక్చువల్లీ దాంట్లో డాన్స్. కానీ ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ పెళ్లి క్యాసెట్ చూసినా
ఏ పెళ్లి సీడీ చూసినా లేకపోతే యూట్యూబ్ లో వీడియో చూస్తున్నా ఇదే పాట అవునా బ్యాక్గ్రౌండ్ లో కదా లిపి. నో ఐడియా. కాదంలో ఇప్పుడు అవునక్క. మురారిలో ఒక పెళ్లి సాంగ్ ఉంటుంది చూడదు, అది ఇది కూడా వస్తుంటుంది. అక్క, ఇది కూడా ఓకే వస్తుంది. ఓకే ఇది ఓకే. కూడా విన్నాను నేను చాలాసార్లు. బట్ కానీ ఈ పాటకి లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో అందుకనే చాలా బాగుంటుంది. ఆ పాటలో ఫుల్ ఇలాగా ఒక మంచి వెడ్డింగ్ స్పిరిట్, మంచి మ్యారేజ్ స్పిరిట్ వస్తుంది. యా ఇంకో పాట ఓ ప్రియతమ పాట కూడా బాగుంటుంది. ఈ రెండు పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడాడు, నాకు చాలా ఇష్టం. నాకు ఆ పాట అంతే నచ్చదు. నాకు ఆ పాట ఇష్టం, ఆ పాట కూడా ఆ ఇష్టం. పియానో పాటే కదా. ఆ పియానో పాట నాకు అది బాగుంటుంది. నాకు నా చూపే నిన్ను తన చిన్నది, ఆ పాట కూడా బాగుంటుంది. తన చిన్నది, అది నువ్వు ఉన్న మాట చెప్పని ఆ పాట, ఆ రెండు పాటలు ఇష్టం నాకు. నాకు టు బి ఆనెస్ట్ ఒక్కసారి చెప్పనివా కూడా ఇష్టం, చాలా బాగుంటుంది ఆ రెయిన్ డాన్స్ సాంగ్. అదేదో పాట నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నారు, ఏదో పాట. టు బి ఆనెస్ట్ పాపం కోటి చాలా ఎక్కువ కాపీ కొడతారు. సో లెట్స్ నాట్ గో దేర్. మరీ అడ్డంగా కాపీ కొడుతుంటారు. సో ఏదో పాట నుంచి అది ఇన్స్పిరేషన్ ఇంగ్లీష్ ఒక పాట. ఇంగ్లీష్ పాట కాపీ. యా ఇన్స్ట్రుమెంటల్ నుంచి కాపీ, సాంగ్ కాదు. అదేంటి లిపి, పేరేంటి లిపి? ఇప్పుడు అవసరం లేదు అవన్నీ, అక్క చెప్పినట్లు. ఫేబుల్ అనుకుంటా, అలాంటిది ఏదో ఉంది, ఒకప్పుడు వినేదాన్ని. ఓకే, ఎనీవే, సో మూవీ గురించి మాట్లాడుకుంటే నార్మల్ స్టోరీ అంత పెద్ద స్టోరీ ఏం లేదు. స్టోరీ డైలాగ్స్ తోటి, స్క్రీన్ ప్లే తోటి చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఎవ్రీ సీన్ డిఫరెంట్ బాగుంటుంది. స్క్రీన్ చూస్తే బాగుంటుంది. ఎలా అంటే క్యాజువల్ గా వాళ్ళ పెళ్లికి వెళ్తాడు కదా, ఎంగేజ్మెంట్ కి వెళ్తాడు కదా, ఆవిడ వస్తుంది. యాక్చువల్లీ మనము స్క్రీన్స్ ఒక డిఫరెంట్ ఒక అప్రోచ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఇప్పుడే చెప్పేసి, నా అప్రోచ్ ఏంటంటే మనం క్యారెక్టర్ అనాలిసిస్ బదులు లైక్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు సీన్ అనలైజ్ చేసుకుంటుందామా, హైలైట్ సీన్స్. అయితే నా సీన్ కంప్లీట్ చేస్తాను. సో చాలా క్యాజువల్ సీన్. ఎలా అంటే రిచ్ వాళ్ళ ఇంటికి అబ్బాయి వెళ్తాడు కదా, వెంకటేశ్వర్లు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ వస్తుంది, ఆర్తే గారు వాళ్ళ మమ్మీ వస్తుంది. వాళ్ళు చాలా రిచ్ వాళ్ళు. వచ్చి ఏదో మాట్లాడుతూ చక్కగా బట్టలు ఫోల్డ్ చేస్తూ, బట్టలు హ్యాంగ్ చేస్తూ అలా ఉంటుంది. చాలా డౌన్ టు అర్త్, చాలా మంచిగా స్వీట్స్ ఇచ్చి అలా చేస్తూ ఉంటుంది. సో నాకు అది చాలా మంచిగా, ఎంత డౌన్ టు అర్త్, ఎంత మంచి గ్రాటిట్యూడ్ ఎలా మంచిగా చూపించింది అని చెప్పి నాకు ఆ సీన్ చాలా మంచిగా నచ్చింది. నాకు ఈ మూవీ మొత్తంలోకి హైలైట్ ఆఫ్ ద హైలైట్స్ ఏంటంటే ఆ పెళ్లి కొడుకు. ఎప్పుడొచ్చావు బాబు ఇండియాకి? నిన్న పొద్దున వచ్చానండి. నెల ఉంచుతావా? లేదండి రేపు వెళ్ళిపోతున్నాను. లిటరల్లీ 1 week వస్తాడు ఇండియాకి. అది మరీ టూ మచ్. బిజినెస్ ట్రిప్ అయినా వచ్చాడేమో, ఆ బిజినెస్ ట్రిప్ అయినా నిశ్చితార్థం కూడా చేసుకుని వెళ్ళిపోతున్నాడేమో. కాదు, కనీసం 1 week పెట్టాల్సింది. మరి నిన్న వచ్చేసి రేపు వెళ్ళిపోవడం ఏంటి? అలా ఎవరుండరు. ఎగ్జాక్ట్లీ. కాదు, మళ్ళీ 2 వరకు ఆర్ సంథింగ్ లైక్ దట్. నేను ప్రతి సీన్ ఎలా చేద్దామంది, మరీ స్టార్టింగ్ సీన్ నుంచి అనమాట. ఇలాగా రైల్వే స్టేషన్ లో లేస్తాడు చూడు, రైల్వే స్టేషన్ లో లేచి యా ఎగ్జాక్ట్లీ అదే ఆ సీన్ నుంచి అసలు కామెడీ. కానీ మనము ఇంకొక సినిమాలో అనుకున్నాం, ఆడవారి మాటలకు అర్థాలు వేయలేదు. అలానే ఈ మూవీలో కూడా ఇలాగా చాలా సీరియస్ కానీ క్యారెక్టర్, ఇలా ఆవారా బావారా, లైక్ డిగ్రీ కూడా వాళ్ళ నాన్న చిట్స్ ఇస్తే పాస్ అయ్యే క్యారెక్టర్. సో అలా ఎలా చెప్పుకున్నాడు కదా వెంకటేష్, డౌన్ టు ఎర్త్, హంబుల్ నేచర్ అనిపిస్తుంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ నమ్మబుద్ధి అవుతుంది. వెరీ బిలీవబుల్ యాక్టింగ్. సో ఆ సీన్ బాగుంటుంది. తర్వాత ఇంటికి రాగానే ఇనిషియల్లీ అందరూ అతను వెంకటేష్ ని చూసి ఎవరు గొప్పవాళ్ళు అనుకుని తీసుకెళ్దాం అనుకుంటారు. తర్వాత ఎక్కడంటే నేను అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ అనగానే సూట్ కేస్ ని మళ్ళీ అతనికే ఇచ్చేసి ఓకే పైకి చూసుకోండి పొండి అంటాడు. అవును. సో ఆ అబ్బాయి డైలాగ్ కూడా చాలా మంచి నాచులో ఉంటుంది. ఎవరో చెప్పలే కొడుకు చిత్తకుట్టేశాడు అయ్యా, అలాంటి డైలాగ్స్ అంత బాగుంటాయి, చాలా నాచురల్ గా అనిపిస్తాయి. అవును, డైలాగ్ ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ, చిత్తకుట్టేశాడయ్యా అలానే మాట్లాడుకుంటాం కదా జనరల్ మూవీస్ అలా పెట్టారు అసలు. అవును. నాకు అందులో నచ్చిన ఒకటి అమ్మగారు సీత, అయ్యగారు రాముడు అంటే అవుట్ హౌస్ పేరు లంక అంటాడు. అవును. ఇంతకీ బంతి గురించి కూడా మాట్లాడుకోవాలి. సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇండస్ట్రీలో సునీల్ చాలా న్యూ గా వచ్చినప్పుడు అనుకుంటా ఇది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము, అతను బెస్ట్ ఫ్రెండ్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్రెండ్, యా రూమ్మేట్ ఒకప్పుడు. ఎగ్జాక్ట్లీ. యా, సో అందుకని ఉంటాడు. బట్ బాగుంటుంది, సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా మొత్తంలో. అవును. ఆ అబ్బాయికి బ్యాగ్ గురించి చెప్తున్నావా? కాదు, ఒక సీన్ ఉంటుంది చూడు, అతను ప్లేట్ ఫుల్ నాగేస్తే అదేంటండి ఆల్రెడీ కడిగేస్తారా అంటే కడగలేదు నేను తిన్నాను అంతే అంటే బానే ఉందిలే చెప్పి పెట్టేస్తాడు. ఎందుకంటే లేజీ వర్కర్ కదా. అప్పుడు కూడా బ్యాగ్స్ క్యారీ చేసేటప్పుడు కూడా అతను ఫుల్ హెవీ అన్ని క్యారీ చేపించి లాస్ట్ కి స్విచ్ చేస్తాడు చూడు. ఫుల్ లేజీ క్యారెక్టర్. ఈ అబ్బాయికి అదేంటి వర్క్ తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు. బండ మీద తిడుతుంది వాళ్ళ మమ్మీ. దాని తర్వాత అబ్బాయి వచ్చినప్పుడు ఈ అమ్మ ఫేవరెట్ కమిడియన్ ఎవరు? మాట్లాడుకోవాలి సెపరేట్ గా. ఓకే, కంటిన్యూ. ఆయనేమో అలసిపోయినట్టున్నావు కదా అంటాడు సర్కాస్టిక్ గా. అబ్బాయి ఒక చిన్న బ్యాగ్ పట్టుకొస్తే. చెప్పు, మాట్లాడు అతని గురించి. సో మా మమ్మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఆయన పేరేంటి? ఎంఎస్ నారాయణ. ఎంఎస్ నారాయణ. ఓకే, ప్రతి మూవీలో మా మమ్మీకి చాలా ఫేవరెట్ అనమాట ఆయన. ఈ ప్రతి మూవీలో ఒక వ్యసనం ఉంటుంది, లైక్ తాగుబోతో ఏదో ఒకటి. ఇందులో ఏమో పేకాట వ్యసనం. వచ్చిన ప్రతి ఒక్కరితోటి పేకాట ఆడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఒక సీన్ లోనేమో నాకు కాళ్ళు కావాలి అంటే ఎందుకు అంటే నా కాళ్ళు ఫ్రీగా, నా చేతులు ఫ్రీగా లేకపోతే కాళ్ళు ఫ్రీగానే ఉంటాడు. అదే నరుకు వెళ్ళిపోతా ఉంటుంది చూడు. ఆ సీన్ బాగుంటుంది. ఎవ్రీ డైలాగ్ బాగుంటుంది. అని ఇంకొకటి, వాళ్ళ ఇంటికి పెళ్లి పూజారు వస్తే ఒక ఆట ఆడుకుందాం అంటే లాస్ట్ టైం మీ ఇంటికి సత్యనారాయణ వ్రతం చేయించడానికి వచ్చిన మా బంధువు 4 పెళ్లిళ్ళు ఒక 5 తద్దినాలు చేస్తే అని అప్పు తీరలేదు, సారీ థ్యాంక్ యూ అంటాడు చూడు. అవును, అదొకటి. తర్వాత పెళ్లి కొడుకు మీరు ఏం చేస్తుంటారంటే ఏం చేయాలో ఆలోచిస్తుంటారు. తొందరపడి ఏదో ఒకటి చేసి నాకు నచ్చదు. యా, ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, చిరునవ్వుతో కూడా చాలా సిమిలర్ క్యారెక్టర్. చిరునవ్వుతో మూవీలో కూడా వాళ్ళ నాన్న ఉంటాడు చూడు. యా, వాళ్ళ నాన్నకి పని పాట లేని బ్రదరు, అందులో తాగుబోతూ. ఇందులో కూడా పని పాట లేని బ్రదర్, ఇందులోనేమో పేకాట వ్యసనం. చిరునవ్వుతో కూడా ఎవరు డైరెక్టర్? ఇతనే, త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశారా? బాగుంటుంది సినిమా కూడా. ఓకే, సో ఇంకొక సీన్ గురించి మాట్లాడేది అంటే ఆ టేబుల్ సీన్. ఆబ్వియస్లీ చాలా ఫేమస్ సీన్. దేవుడా ఓ మంచి దేవుడా కదా, ఆ సీన్ కూడా కాపీ అయినా కూడా ఆ సీన్ ఎంత నవ్వు వస్తుందంటే, మాకు పొటాటో ఫ్రై ఇచ్చావు, తొట్టు కూడా పప్పిచ్చావు. ఆ సీన్ కూడా మీట్ ద పేరెంట్స్ చూసుకోవడానికి అద్దం ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, అది కూడా కానీ ఎందుకు అమ్మాయి తల్లిగా చచ్చావు అసలు. ఆ డైలాగ్, ఆ టేబుల్ సీన్ అయితే నాకు ఫస్ట్ టైం మూవీ థియేటర్ చూసినప్పుడు ఎంత నవ్వానంటే నాకు పొట్ట నొప్పి వచ్చేసింది, అంత నవ్వాను ఆ సీన్ కి అయితే. అందరు అయితే బాగా స్పాంటేనియస్ యాక్టింగ్ చేస్తారు. ఇంతే, నా ప్రేయర్ ఎలా ఉందండి, మీకు చాలా కొత్తగా ఉందనుకుంటా. కొత్తగా కాదు, చెత్తగా ఉంది అంటాడు. చాలా బాగా న్యాచురల్ గా యాక్టింగ్ చేస్తారు అందరూ. అంతే. ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ మళ్ళీ క్యారెక్టర్ అనాలిసిస్ కి వచ్చేసాము. పింకీ. పింకీ క్యారెక్టర్ ఎంత బాగుంటుంది కదా. పింకీ కూడా చాలా ఎక్కువ ఈజీ గో లక్కీ, మంచి వాళ్ళ అక్కని ఫాలో అవుతూ ఉంటుంది ప్రతి దానికి తోకలాగా. బాగుంటుంది పింకీ క్యారెక్టర్ కూడా. ఆ పింకీకి లాస్ట్ ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు నాకు. వాళ్ళ అక్కని ఏడ్పిస్తున్నాడు కదా, వాళ్ళ అక్కని లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు కదా, అందుకని కోపం వస్తుంది. అందుకన్నా, లేదంటే వాళ్ళకి ఎంగేజ్ అయినా కూడా ఈ అబ్బాయి వెంటబడుతున్నాడనా? వెంటబడట్లే కదా, అందుకనే తిడుతుంది కదా, నువ్వు నన్ను ఎందుకు వెంటబడట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు, నేను ఇష్టం కాలేదు చెప్పట్లేదు అంటే అప్పుడు అమ్మాయి బేసికలీ వాళ్ళ అక్క లవ్ ని యాక్సెప్ట్ చేయలేదని కోపం పడుతుంది. కానీ పింకీ కూడా ఎంత మంచిగా, ఎంత బాగా యాక్టింగ్ చేస్తుంది, ఎంత మంచి డైలాగ్స్ చెప్తుంది అన్ని. అసలు పింకీ లేకపోతే ఆ మూవీ ఇన్కంప్లీట్ టు బి ఆనెస్ట్. అది ఇంకొక బ్యూటీ ఈ సినిమాలో, అన్ని క్యారెక్టర్స్ కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. ఒక్క ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉండదు. ఆ పింకీ క్యారెక్టర్ లేకపోతే డెఫినెట్లీ చాలా ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. బ్రహ్మానంద క్యారెక్టర్ లేకపోతే వీళ్ళిద్దరికి పెళ్లి అవ్వదు. అవును, ఎగ్జాక్ట్లీ కదా. మనం అనుకుంటాం ఊరికే కామెడియన్ కాబట్టి ఊరికే పెట్టాలి రోల్, అలా కాదు. చాలా పెద్ద క్యారెక్టర్. బ్రహ్మానంద లేకపోతే అసలు మూవీ ఎండింగ్ చాలా డిఫరెంట్ ఉండేది. దాని మూలంగానే కదా. కానీ బ్రహ్మానందం ఈ మూవీలో హాఫ్ ఆఫ్ ద సీన్స్ అన్ని మిస్టర్ బీన్ కాపీ. అవును, అన్ని సీన్స్ మిస్టర్ బీనే, కరెక్టే, ఒప్పుకుంటా. సో అన్ఫార్చునేట్లీ విత్ అ హెవీ హార్ట్ ఐ హ్యావ్ టు అడ్మిట్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ చాలా కాపీస్ ఉంటాయి. సో ఐఎమ్ రియలీ రియలీ సాడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన డైలాగ్స్ తోటి హీ మేడ్ అప్. సో ఐ ఫర్గివ్ హిమ్. సో ఇంకొకటి మాట్లాడుకోవాలంటే చెప్పలేపు ఏదైపోతున్నావు.
కాదు ఒకటి గుర్తొచ్చింది. తను నీకేమొచ్చు అంటే ఈతొచ్చు అంటాడు. అవును, ఇంకేమొచ్చు అంటే మ్యూజిక్, మ్యూజిక్, లైక్ ప్రాపర్. అది కూడా స్విమ్మింగ్ అండి, స్విమ్మింగ్. ఈతొచ్చు. ఈత అంటే ఈత ఆడ స్విమ్మింగ్ అండి, స్విమ్మింగ్. స్విమ్మింగ్ కాదు, స్విమ్మింగ్. తర్వాత మ్యూజిక్ వచ్చు. వీణా మృదంగం వాయిస్తానంటాడు. ఇక్కడ కాదు తేలేదు కదా అంటాడు. బొమ్మలు గీస్తా అంటే రోడ్ల పైన బోర్డుల పైన అంటే పేపర్ మీద సార్ అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ డైలాగ్ బాగుంటుంది, ఎవ్రీ సీన్ బాగుంటుంది. యా కాదు, ఎక్కడి నుంచి వస్తున్నామంటే గుళ్ళో శివుడి గుళ్ళోకి వెళ్ళి ఏదో చేస్తుంటే బాగాలేదని, అంత ఇంట్రెస్టింగ్ గా లేదంటే పక్క థియేటర్లో ప్రేమించుకుందాం సినిమా కదండి, వాడు రా అంటే వెళ్ళిపోవడమేనా అంటాడు. సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా అంటాడు. హరికథ అదేదో దాంట్లో టెంపుల్లో హరికథ విందామని వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేకపోతే. ఇంకొక ర్యాండమ్ సీన్, మనం ఆల్ ఓవర్ ద ప్లేస్ మాట్లాడుతున్నాం, బట్ ఇన్ ఎనీ కేస్ ర్యాండమ్ సీన్ ఏంటంటే, మనము వాళ్ళ పెళ్లికి వెళ్తారు కదా, ఆశా పెళ్లికి. అయితే అతను నీ ఫేవరెట్ అబ్బాయి ఉండడంలో బండ్ల గణేష్ ఉన్నాడు. బండ్ల గణేష్ నీ ఫేవరెట్ బండ్ల గణేష్ ఉన్నాడు. సో బండ్ల గణేష్ తీసుకెళ్ళిపోతారు కదా, అసలు న్యాచురల్ గా ఫిట్ అయిపోతారు. మనము భయపడతాం, ఓ మై గాడ్ ఆశాతో అఫేర్ ఉందంటే పెళ్లి కొడుకు క్యాన్సిల్ చేసేస్తాడు మా పెళ్లిని అని. కానీ అలా ఉండదు, చాలా కామికల్ గా మంచిగా, ప్లీజ్ నువ్వు నా ఫియాన్స్ కి కనిపించకుండా ఉంటే మా పెళ్లి అవుతుంది, అలా న్యాచురల్ గా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఈజీగా. అనవసరంగా అన్ని సీరియస్ గా తీసుకుని ఫైటింగ్ అవన్నీ లేకుండా చాలా లైట్ హార్టెడ్ గా. సో ప్లీజ్ నాకు కదా, అంటే మనం ఫుల్ భయపడిపోతూ ఉంటాం, అయ్యో వాళ్ళ అఫేర్ పడవచ్చు. నార్మల్ గా కొన్ని సీరియస్ వాళ్ళ సీరియస్ ఆపేస్తారు కదా పెళ్లి, కానీ ఆ అబ్బాయి పెళ్లి కొడుకు కూడా బాగానే తీసుకుంటాడు. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, లైక్ చివరిలో వెంకటేష్ పెళ్లి, సరే ఆర్తి అగర్వాల్ పెళ్లి, ఇంకా అబ్బాయి పెళ్లి ఎందుకు అలానే ఒక ఫోటో చూసి అయిపోతుంది. ఒక ఫోటో, ఆ ఫోటోలో ఇలా చేయబడుకుంటారు, మేము ఆడుకుంటాం అని చెప్పినా అయిపోయేది దాంట్లో. ఎగ్జాక్ట్లీ, అదేదో ఆడుకుంటున్నప్పుడే కదా ఆ ఫోటో తీసింది. అవును, ఆడుకుంటే అమ్మగా పట్టేసుకుంది అనుకో. పర్ ఎనీ కేస్ ఏదో ఒకటి అలా అయింది కదా, అలా అంత సీరియస్ గా పెళ్లి చనిపోతుంది. ఇక్కడేమో నాకు అఫైర్ ఉందన్నా కూడా ప్లీజ్ ఎవరికి చెప్పకు, నాకు కష్టపడి దొరికింది అమ్మాయి దొరకపోతే నాకు ఇంకా పెళ్లి అంటే అప్పుడు వెంకటేష్ చెప్తాడు, నేను అర్థం చేసుకుంటాను, నేను పక్కన ఉంటే ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అందుకు ఆశ ఎంత బాధపడుతుందో నాకు అర్థమవుతుంది అని చెప్తాడు కదా, మరి ఓపెన్ గా చెప్పేస్తాడు అసలు. సో అందుకే నాకు నచ్చింది ఈ మూవీలో. అసలు సీరియస్ అంటే ఉత్త లాస్ట్ క్లైమాక్స్ సీన్, అది కూడా మూవీ హార్డ్లీ ఒక 3-4 minutes అంతే. నో, ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సో నాకు ఇంకొక సీన్ ఉంది, ఇంకొక సీన్ ఉంది. నాకు ఇష్టం లేని సీన్స్ అంటే సుహాసిని సీన్స్. ఎగ్జాక్ట్లీ, ఐ వాస్ గోనా సే సుహాసిని సీన్స్ ఒకటి డైలాగ్స్ హెవీ సీన్స్. బికాజ్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటుంది, నా ఎంగేజ్మెంట్ కి నువ్వు రాలేదని చెప్పి అలుగుతుంది. పెళ్ళంటే ఇంత బ్యాడ్ థింగ్, నేను ఇలా పర్మిషన్ తీసుకోవాలి వెళ్ళాలంటే, ఇలా అవ్వాలి అలా అవ్వాలి, అసలు అబ్బాయి మంచివాడు కాదు చెడ్డవాడు కాదు, ఒత్తే హస్బెండ్, ఇలా ఏదో పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇలాంటి చాలా మారుతాయి, ఇంటి పేరుతో పాటు చాలా మారుతాయి, చాలా చాలా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, మాట్లాడడానికి రెగ్యులేషన్స్, ఇన్ని చెప్తారా పాపం పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంత భయపెడతారా? నాకు అది ఆ సీన్ ఒకటే నాకు నచ్చలేదు. కానీ నేను చెప్తా, నాకేమనిపించిందంటే ఇన్ అడిషన్ టు ఆల్ దట్ పెళ్లి చేసిన అమ్మాయికి అని చెప్పడం కూడా పక్కన పెడితే, ఆ అమ్మాయి ఏదో జస్ట్ క్యాజువల్ గా అలిగినాను నాకు రాలేదు నీతో మాట్లాడడానికి 4 types లో, దానికి వచ్చేసి ఇంత చాట భారతం ఏదో థెరపిస్ట్ దగ్గర మాట్లాడినట్లు అంత వెంటింగ్, ఆబ్వియస్లీ వెరీ మచ్ రిలేషన్ కదా వాళ్ళిద్దరిది. సో నేను ఏమైనా వెళ్ళిపోయి వెళ్ళిపోయి నీసా ఇలాగా అలాగా టైప్ చెప్పాం కదా మనము, ఆ డిస్టెన్స్ ఉంటుంది, ఆ మెచ్యూరిటీ ఉండాలి. సో ఏడుపు కొట్టు క్యారెక్టర్ అనిపించింది నాకైతే సుహాస్ని. ఆవిడ సీన్స్ అన్ని సీరియస్, బేబీ అంత కామికల్ గా ఉంది, ఏదో ఒక సీరియస్నెస్ ఇంట్రడ్యూస్ చేయాలి అని. కాకపోతే జస్టిఫైడ్ కదా క్యారెక్టర్ కూడా. లాస్ట్ లో తన వాళ్ళ నాన్న ఒక ఫ్లానో మేబీ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ లాస్ట్ కొడతాడు అమ్మాయిని, కొట్టి నువ్వు అసలు వాడిలో చూసి ఏం ప్రేమించావు నువ్వు అంటాడు. కాకపోతే మళ్ళీ రైల్వే స్టేషన్ ఏమో అసలు నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళు ఎందుకు బతికాను అంటాడు. కాదు నాకేమనిపించింది అంటే, ప్రకాష్ రాజ్కి ఎందుకు కోపం వచ్చింది అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చేసింది అని. కానీ ఏం రియలైజ్ అయ్యాడు అంటే, ఎంగేజ్మెంట్ కి వేరే అతన్ని వెతకకుండా ఇతన్నే వెతికితే బాగుండేది అని రియలైజ్ అయ్యాడు. అందుకు యాక్చువల్లీ పెళ్లి ఇనిషియల్ ఒక డైలాగ్ అంటాడు ఆర్తి అగర్వాల్కి, నేను తెచ్చిన వాళ్ళు తక్కువ ఏంటి వీళ్ళు ఎక్కువ ఏంటి అని అంటాడు. అలా అన్నప్పుడు మళ్ళీ లాస్ట్ లో అసలు నువ్వే గొప్ప, అసలు నేను ఎందుకు చూడలేదు అంటాడు.
నాకు ఇంకా అలా పెళ్లి నాకేమనిపించిందంటే రేపనగా చిరునవ్వుతో సినిమా కూడా సేమే. పెళ్లి రేపనగా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ అన్ని అంతే, ఎంగేజ్మెంట్ ఒకరితో నువ్వే అవుతుంది, నువ్వే పెళ్లి ఒకరితో అవుతుంది. నువ్వే కూడా Yeah. సేమ్. అన్ని సేమ్ స్టోరీస్, నాకేం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. చెప్పలేపి. నాకేమనిపించిందంటే ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ లో కోపం వచ్చింది, ఎందుకంటే నాకు ముందరే పరువు అంటే చాలా ఇష్టం కదా. అవును, పరువు అంతమందిని ప్రతిష్ట దాని గురించి. అవన్నీ అందరినీ పిలిచి అండ్ ఎవ్రీథింగ్, అండ్ తను ఏదో ఫ్రెండ్ టైప్స్ లో ఓకే మీరు ఆశా పెళ్లికి తనతో వెళ్ళండి టైప్స్ లో ఆ ట్రస్ట్ బ్రేక్ చేయడం వల్ల ఒకటి కోపం వచ్చింది అనిపించింది. అండ్ దెన్ ద Yeah. సెకండ్ థింగ్ ఇస్ సో ఆ బతిమలాడడం అవన్నిటిని చూసి ఆబ్వియస్లీ కొంచెం ఎమోషనల్ సెంటిమెంటల్ అయిపోయి ఉంటాడు. నా డాటర్ కోసం అనేసి వీళ్ళు కాలు పట్టుకుంటున్నాడు, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు టైప్స్ లో నాకు తెలిసి Yeah. అక్కడ మూవ్ అయి ఉంటుంది. ప్రకాష్ రాజు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు అంటే చెప్పలేపి కంప్లీట్ లేదు కంటిన్యూ, కంప్లీట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే కంటిన్యూ. సో ప్రకాష్ రాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు అంటే ఈ సినిమా నేను విలన్ ని అంటే హీరో చేత దెబ్బలు తింటాను, నాకు ఒక అమ్మాయి ఉంటుంది పక్కన గిలించుకోవడానికి అని చెప్తాడు. లేదంటే నాకు రేపు ఒక పెళ్లి సీన్ ఉంది, మా అమ్మాయి లేచి వెళ్ళిపోతుంది, నేను చాలా సీరియస్ గా మాట్లాడాలన్నమాట. బికాస్ అన్ని మూవీస్ లో అలానే, బొమ్మరిల్లులో సీరియస్ టాక్స్, నువ్వే ఈ నువ్వు నాకు నచ్చావు, నువ్వే అదేంటి అన్నిట్లో similar. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఆ సీన్స్ ముందు నార్మల్ గా ఇప్పుడు డైరెక్టర్స్ అన్నారు అనుకో, ప్రకాష్ రాజ్ మీకు ఈ సీన్ ఉంది రేపు మాట్లాడండి అంటే అక్కర్లేదు, నాకు అలవాటు అయిపోయింది, నాకు ఇంకా సీన్స్ నేను ఆ డైలాగ్స్ చూసుకుని ప్రాక్టీస్ చేయడం అక్కర్లేదు, నేను అలానే వచ్చేసి చేసేస్తాను, వన్ టేక్ ఆర్టిస్ట్ నేను, బికాస్ నేను ఇలాంటి సీన్ ఇప్పటికీ ఒక 100 సినిమాలు వేసాను అని చెప్పి చెప్తాడు. అది నా పాయింట్. ఓకే ఫైన్, ఇంకా మనం చాలా సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా సీన్స్ గుడ్లో సీన్ ఒక నిమిషం, ఊహ ఆ లెక్కన చూస్తే అన్ని మూవీస్ వెరీ మచ్ మోర్ ఆర్ లెస్ సేమ్. ఊహ హీరోస్ అందరూ అంతే అనాలి, హీరోయిన్స్ అందరూ కూడా అంతే అనాలి. ఇట్స్ నో డిఫరెన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి. ప్రకాష్ రాజ్ ని కొంచెం డీటెయిల్ గా స్టడీ చేస్తుంది మధ్య కాలంలో, అందుకనే ఈ పాయింట్ రేజ్ చేసింది. ఓకే గుడ్లో సీన్ ఎంత బాగుంటుంది కదా అసలు, ఎంత న్యాచురల్ గా. ఆ అబ్బాయి ఏమో పాపం ఒక నార్మల్ గా మీడియోకర్ గా ఉన్న అమ్మాయి తోటి లైన్ వేసుకుంటూ ఉంటాడు కదా. కాదు ఏం చేస్తున్నావు అంటే నీ కాపురం బాగుండాలని చెప్పి గోపురానికి దండం పెట్టుకుంటున్నా అంటాడు. అవును, ఎంత బాగుంటుందో డైలాగ్. ఇంకొక డైలాగ్ ఉంటుంది అసలు ఈ మధ్య నాకు ఎక్కడ అమ్మాయి అడుగుతారు అని చెప్పి మా స్ట్రీట్ కి కూడా రావట్లేదు, అసలు అరకరం పోయింది అంటాడు. అది కూడా అవును, అలా ఆల్రెడీ నాకు బట్టతలు వచ్చేస్తుందని చెప్పినా కూడా అమ్మాయి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తుంది. అవును, ఆ సీన్ బాగుంటుంది చాలా. అండ్ ఇంకొక సీన్ లెటర్ సీన్, బాబు చంద్రబాబు వీడియో గేమ్ అనుకుంటుంటే వీడియో కాన్ఫరెన్స్, ఆ లెటర్ అయితే ఎంత హైలైట్ అసలు. అందులో వెంకటేశ్వర్లు ఉంటే వెంకీ అంటాడు చూడు వాళ్ళు. సో వెంకీ ఇస్ జస్ట్ పింకీ అంటాడు కదా ముందు. కాదు వెంకటేశ్వర్లు అంటే అవునా వెంకటేశ్వర్లు అంటే అమ్మాయి పింకీ హీస్ వెంకీ అంటుంది. అవును ఎగ్జాక్ట్లీ. అందమ్మా వెంకటేశ్వర్లు అంటే వెంకటేశ్వర్లు ఎవరబ్బా అంటే వెంకీ అవుట్ హౌస్ అంటుంది. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఆ లెటర్ అయితే అతని లైఫ్ హిస్టరీ అంతా నిజంగా ఒక నక్షలో క్లియర్ గా చూపించేస్తారు. ఆ ప్రకాష్ ఇదేంటో తెలుసా అంటే పుస్తకం అంటాడు, కాదు ఉత్తరం అంటాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ కాదు ఆ పింకీ కూడా చాలా ఫనీ. పింకీ ఇలా చూసి ఇది లెటర్ అంటే పాపం ఎన్నిళ్ళు రాశాడు అంటుంది. ఎగ్జాక్ట్లీ. సీన్ బాగుంటుంది. ఇంకొక హైలైట్ సీన్ కూడా ఉంది, ఇప్పుడే వచ్చింది, కాకపోతే నువ్వు పింకీ అనగా మర్చిపోయాను నేను. ఆగు, ఇంకొక హైలైట్ సీన్ నేను చెప్తా. ఇది హైలైట్ సీన్ కాదు, జస్ట్ అబ్జర్వేషన్. అయితే ఆ లెటర్ రావడానికి ముందు వాళ్ళిద్దరు కూర్చుని చెస్ ఆడుతూ ఉంటారు. ఎంత ఆక్వర్డ్ గా కూర్చుంటారో పాపం, వాళ్ళకి కాలు తిమ్మిరెక్కిపోయి ఉండాలి అసలు. కింద అమ్మాయి గురించి తెలీదు, ఆర్తి అగర్వాల్ పొజిషన్ ఆక్వర్డ్ గానే ఉంటుంది. కరెక్ట్, అలా కూర్చుని ఎప్పుడు నేను చెస్ ఆడలేదు. ఇద్దరు pretty much సేమ్ లాగా కూర్చున్నారు పాపం. ఇద్దరికి నాకు తెలిసి లాంగ్ సీన్ అయి ఉంటాయి కనుక డెఫినెట్లీ కాల్ బ్రేక్ ఉండేవి. అండ్ దెన్ పింకీ కూడా పోస్ట్ మ్యాన్ వచ్చి కొరియర్ వేస్తే సైన్ చేయాలని కూడా తెలియదు. ఈ పెన్ను కూడా మాకేనా అంటుంది. జోక్, అది వెటకారంగా అన్నమాట, అమ్మాయి ఉంచేసుకోవడానికి పెన్ను. ఇంకొక హైలైట్ సీన్ ఏంటంటే వంట సీన్. వాళ్ళిద్దరు వస్తారు చూడు, నీకు బావా నీకు మామయ్య అంటే నీకు బాబాయ్ నాకు అవంతా ఎంత బాగుంటుంది. అడుగుతాడు ఏం చదువుతున్నావు అంటే 7th క్లాస్ అంటుంది.
దాని తర్వాత పెళ్ళి అయితే మానేస్తావా అంటే మా అక్క పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు మానేయాలి ఎందుకు అంటుంది. మానేయాలి అంటుంది. అవును. అవును, ఆ నెక్స్ట్ సీన్స్ కూడా బాగుంటాయి. కరెక్ట్ గా ఆ సీన్ ముందే అతను ఒక క్లీన్ ప్లేట్ ఇస్తాడు, అంటే చూపించడానికి వాళ్ళ వంట అయిపోతుందండి, దీన్ని తోడం అవసరం అని చెప్పి వాడు పక్కన పెట్టేస్తాడు చూడ లేజీ వర్కర్. సో తర్వాత వీళ్ళు వస్తారు, చాలా మంచిగా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒక గుమ్మడికాయ పనసకాయ తెచ్చిస్తారు, తెచ్చిచ్చి వండుకుంటారు. రిలేషన్ ఏమో లాంగ్ రిలేషన్ చెప్పి, మా పెళ్లి కొడుకు అయితే మావయ్య అవుతాను, వీడు బాబాయ్ అవుతాడు, నీకైతే నీ బాబాయ్ అవుతాను, ఇతను మావయ్య అవుతాడు అంటాడు. సో చాలా బాగుంటుంది డైలాగ్. నాకు ఆ మూవీ చూసినప్పుడు లాంగ్ టైం బ్యాక్ నాకు ఎప్పుడు ఒక డౌట్, నిజంగానే ఉల్లిపాయ ఇంకా కాక్రోచ్ స్ప్రే పెడితే నిజంగానే నాకు కూడా మసాలా వాసన వస్తుందా? నాకు అదే డౌట్ లేదు. నాకు అదే మేబీ డౌట్. ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేశారేమో, మన ప్రేక్షకులు చూసి కామెంట్స్ యా తెలపాలన్నమాట. నిజంగా అదేంటి ఆ బొద్దింకల్ స్ప్రే ని ఆనియన్ పని స్ప్రే చేస్తే గసగసాల వాసన వస్తుందా అన్నది $1,000,000 అవును క్వశ్చన్. అవును, ప్లీజ్ ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళు మీకు తెలిసినట్టయితే, మీరు ట్రై చేసినట్టయితే మాకు చెప్పండి కామెంట్స్ లో. ఆ స్ప్రే చేస్తే నిజంగా నా వాసన వస్తుందా అని. అమ్మాయి కానీ కూడా ఇంకా మధ్యలో మిక్సీ ఆన్ చేస్తారు, తర్వాత ఒక పాన్ పైన ఎవ్రీ 2 seconds కి వాటర్ వేస్తూ వాటర్. ఉంటారు. అవును, సో వెంకీ బాగానే మంచి స్మార్ట్ scene. గా మేనేజ్ చేస్తాడు. అవును, అమ్మాయి చెప్తుంది, కాదు అమ్మాయి చెప్తుంది ఇలా ఇంత పెద్ద ఆర్డర్ ఇస్తే, ఏంటి వీడు ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చారు అంటే, నాకు అసలుకి వంట రాదంటే, మరి వెంకికి వచ్చి కదా పాప రోజు వాళ్ళ నాన్నకి కూడా వండి పెట్టేవాడు కదా అంటే, అంటే మా నాన్న వండేవాడు, నేను తినేవాడిని అని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, ఆ లేజీ సునీలమ్మ నిద్రపోతూ ఉంటాడు బయట, అప్పుడే వెళ్ళి తీసుకురాపో అంటాడు. అంటే ఈ ఇప్పుడే లేజీ తినేశారు కదా వర్క్ అంటాడు. లేజీగానే చూపిస్తాడు మొత్తం. అవును, కరెక్టే. కాదు ఇంకొకటి ఆ చెప్పి ఇద్దరి రిలేటివ్స్ గురించి ఇంకొక పాయింట్, మోరలెస్ లాస్ట్ లో కూడా ఏమైనా తాగడానికి అంటే హార్లిక్స్, బోర్న్విటా, కాఫీ ఎట్సెట్రా ఎట్సెట్రా అంటే నాకు కాంప్లాన్ కావాలి, ఓకే గుడ్, అది తప్ప అది తప్ప మిగిలిన ఇవేవి లేవని చెప్పబోతున్నాను అంటాడు. అవును, పిడి మచ్ ఏదో టైప్స్ లో ఉంటుంది వాళ్ళది. యా వాళ్ళు ఎలా అంటే ఏదంటే ఉంటారు పాత సినిమాలో దూరం చుట్టాలు. యా ఎగ్జాక్ట్లీ. కాకపోతే పెత్తనం కోసం వస్తారు, రావడమే ఫైట్ పికప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కదా లాస్ట్ సీన్ లో. పెళ్లి కొడుకు వాళ్ళము మాకు మర్యాదలు చేయట్లేదు అనుకుంటారు, రావడమే చేస్తుంటారు. ఇంకా ఏం మాట్లాడలేదండి అంటే, నువ్వేం మాట్లాడట్లేదు పెళ్లి కొడుకు వాళ్ళతో తిడతాడు. దాని తర్వాత ఇంకొక సీన్, సునీల్ బంతి సీన్ నాకు చాలా ఇష్టమైన, సునీల్ నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. సో ఇంకొకటి ఏంటంటే, ఆ అబ్బాయి చెప్తాడు కదా, అంటే నాకు కలర్ కనే స్వాతంత్రం కూడా లేదా, అదేంటి నందిని గారు, మీకు అసలు మీ ఇంట్లో కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? రోజు పొద్దున లేచి నేను వండి మా నాన్నకి పెట్టి స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వండి గిన్నెలు తోమి బట్టలు ఉతికి అప్పుడు చదువుకున్నానని ఏదో అంటాడు. దాని తర్వాత ఈ సునీలేమో, మీరు ఎప్పుడైనా కలెక్టర్ అవుతారండి, మీరు ఏదో ఒక రోజు కలెక్టర్ అవుతారండి అంటాడు సునీల్ ఏడుస్తూ. ఆ సీన్ కూడా నాకు చాలా ఇష్టం. అది కూడా వెరీ కామన్లీ యూజ్డ్ నార్మల్ పీపుల్. నేను యూజ్ చేసే డైలాగ్ 2 dialogues. ఒకటి, 9 దాకా పడుకోవాలంటే కూడా మనుషులకి అదృష్టం ఉండాలి. ఇంకొక సీన్ నాకు ఇష్టమైన ఇంకొక డైలాగ్ ఏంటంటే, చెప్పులేసుకెళ్ళాలి. ఆ సీన్ కూడా ఆ డైలాగ్ కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తాను. అక్క నీ గురించి యూజ్ చేసింది అక్క లాస్ట్ టైం. అవును, యాక్చువల్లీ ఊహ యూజ్ చేస్తుంది ఓన్లీ నా గురించి, ఇంకెవరి గురించి యూజ్ చేయదనుకుంటా. ఈ అక్క చెప్పలేసుకెళ్ళాలి అంటూ ఉంటుంది. మా అక్క అన్ని రూల్స్ చెప్పలేసుకెళ్ళాలి అంటూ ఉంటుంది. ఇంకేం సీన్స్? నాకు ఇనిషియల్లీ పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇంటరాక్షన్ సీన్ కూడా చాలా బాగుంటుంది. ముందే పదరా అంటే పదరా అంటాడు చూడు, వెళ్ళం రారా అంటే అలాగా అల్లుకుపోతూ ఉంటాడు అనమాట. సో నాకు నచ్చుతుంది అది. సో బేసికలీ వెంకీ ఎలా అంటే చాలా ఈజీగో లక్కీ, అసలు ఏం ఉండదు లైఫ్ లో అంబిషన్, తన ఓన్లీ అంబిషన్ ట్రాక్టర్ నడుపుకోవాలి ఊళ్ళో. సో వాళ్ళ డాడీకి క్లోజ్ గా ఉండాలని, వాళ్ళ డాడీ వెళ్ళకుండా ఎక్కడికి. సో ఆ చంద్రమోహన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో చాలా నిజంగా అమాయకమైన వాడు, మంచి ఆయన, ప్యూర్ హార్టెడ్ ఆయన అలా అనిపిస్తాడు. కానీ ఈ మూవీ మొత్తంలో అన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి, కానీ అనోయింగ్ క్యారెక్టర్ అంటే సుహాసిని క్యారెక్టర్. ఓకే, సుహాసిని క్యారెక్టరే కొంచెం అనోయింగ్, ఇలాగా ఉంటుంది. సాడ్ వైబ్స్.
అదేదో పాతకాలం సినిమాలో ఏడుపుకొట్టు క్యారెక్టర్ టైప్స్ లో యా ఈ మధ్య కాలంలో అలా ఉంటారా హస్బెండ్స్? కానీ ఒక డౌట్ ఏంటంటే, ప్రకాష్ అంత రిచ్ బ్రదర్ కదా, పాప మా అమ్మాయి లైఫ్ ని ఫిక్స్ చేయలేకపోయాడా? ఇంత హస్బెండ్ హస్బెండ్ తోటి ఎలా ఫిక్స్ చేయొచ్చు? హస్బెండ్ తోటి హస్బెండ్ అత్తగారు అత్తగారు కాదు కాదు తను అంటుంది కదా నిన్ను సరిగా చూసుకోవట్లేదా మాకు అంటే, లేదు అతను చెడ్డవాడు కాదు, అలా మంచివాడు కాదు. సో తను ఒకవేళ బ్యాడ్ పర్సన్ జస్ట్ హస్బెండ్ Yeah. అంటే హస్బెండ్ మంచి వాళ్ళు కాదు చెడ్డ వాళ్ళు కాదు అనమాట. జస్ట్ హస్బెండ్ అంటే మనం నేర్చుకోవాలి. ఇది మంచి కప్పు కాదు, పిచ్చి కప్పు కాదు, ఇది జస్ట్ కప్ అలా. యా ఆ ఒక్క క్యారెక్టర్ తప్పితే నాకు వేత అన్ని క్యారెక్టర్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొక ఫనీ జోక్ ఉంటుంది, ఆశ ఉంటుంది చూడు. ఆశకి మనం గిఫ్ట్ ఇద్దామంటే ఎందుకు లాస్ట్ టైం ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి వచ్చి బుఫే తిని వెళ్ళింది. అయితే ఏమి ఇద్దాం అంటే బొకే ఇద్దామంటారు. సో అది కూడా చాలా ఆశ. మనం కూడా అలానే ఆలోచిస్తాం జనరల్లీ. అవును సేమ్ అలానే ఆలోచిస్తాం. మనకి ఏమి ఇచ్చారు అది కూడా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి, ఆ బెస్ట్ ఫ్రెండ్ కి అలానే గోల్డ్ రింగ్ అంటే రింగ్ వద్దులే చెప్పి బొకే ఇస్తుంది. అవును ఆ సీన్ కూడా బాగుంటుంది కదా, లైక్ ఆశ వస్తే ఇంప్రెస్ చేయడానికి కావాలని లైక్ టైట్ బనీన్ వేసుకుని దాని ఏమంటారు వెయిట్ లిఫ్ట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. మనకి డెఫినెట్లీ మన లైఫ్ లో అలాంటి అబ్బాయి మనకు తెలుసు. సో చాలా రిలేటబుల్ క్యారెక్టర్. వెంకటేష్ అంటే అబ్బాయి తెలుసు మనకి. ఎవరు? తర్వాత నేను మెసేజ్ చేస్తా. అవును నాకు అర్థమైంది. అలాంటి క్యారెక్టర్ నీకు అర్థమైందా లిపి? నాకు అర్థం కాలేదు. అలాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయి మనకి డెఫినెట్లీ తెలుస్తారు లైఫ్ లో. వీ కెన్ వెరీ మచ్ రిలేట్ టు ద క్యారెక్టర్. సరే ఆఫ్లైన్ విల్ టేక్ ఇట్ ఆఫ్లైన్. తెలియదు నాకు, అర్థం కాలేదు. ఇంకా సో ఈతొచ్చు అని చెప్పేసి లిపి ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను మీ నాన్నలాగా మంచివాడిని కాదు అంటే తెలుసు అంటాడు. అవును ఇవే తగ్గించుకుంటే మంచిది అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఊహా దాని తర్వాత కూడా లిఫ్ట్ లో ఎలా ఉన్నారు కోవర్కర్స్, ఒక అమ్మాయి బాగుంది. ఇంకో క్వశ్చన్ అడగాలి. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మేబీ నాన్నలాగా వడ సాంబార్ ఇష్టమేమో. అలానే హాట్ మల్లీశ్వర్లు కూడా ఉంటుంది అలాంటి సీనే. నువ్వేలో కూడా తెప్పించుకుంటారు. అవును ఇడ్లీ అమ్మాయికి డబ్బులు ఉండవు. సో నాకు అలా వడ సాంబార్ నాకు ఆకలేసేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. అవును ఇడ్లీ నాకు కూడా. అక్క ఇడ్లీ సాంబార్ వడ సాంబార్ కాదు అందులో వడ సాంబార్ అనుకుంటా కదా. ఓకే ఇడ్లీ ఇడ్లీ సాంబార్. నాకు ఇప్పుడు నా మైండ్ లో వడ సాంబార్ తినాలని ఉంది, అందుకే అలా అనిపిస్తుంది. బట్ యా యూ మైట్ బి రైట్, ఇడ్లీ సాంబార్ అన్నిట్లో అలానే హాట్ హాట్ గా కావాలంటారు. దీంట్లో అబ్బాయి లిపి వెయిటర్ మాట్లాడతాడు. లిపి అదేంటి సాంబార్ వేడిగా ఉండాలి అంటే టైం పడుతుంది అంటాడు. ఆ వెయిట్ చేస్తామంటే మాకు కాదు తినడానికి మీకు టైం పడుతుంటే ఉప్పు ఉప్పు అని ఉడుకుంటామంటే అబ్బాయి ఏదో అంటాడు. సర్లే మీ ఇష్టం చెప్పి వెళ్ళిపోతాడు అబ్బాయి. మరి ఆ వెయిటర్స్ ఎలా వేడిగా కావాలంటే అన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు. బట్ బాగుంటుంది. యాక్చువల్లీ ఇలాంటి సీన్ అతడుల్లో కూడా ఉంటుంది. అరే వాడికి గ్లాస్ మార్చండి సాంబార్ అనుకుని మొత్తం వాటర్ లో ముంచుకొని తినేస్తున్నాడు. అవునవును కరెక్ట్. సో అన్నిట్లో కొంచెం రిలేట్ చేయొచ్చు. మేబీ ఒక మూవీ ఒక పాడ్కాస్ట్ అనమాట. అన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ లో కామనాలిటీస్ చాలా ఉంటాయి, ప్యారలల్స్ చాలా ఉంటాయి. అంటే మూవీస్ అన్ని మళ్ళీ చూడాలా మేము? వద్దులే. అంటే అన్నిట్లో ఊహా బిట్స్ అండ్ పీసెస్ తీసుకుని స్టిచ్ చేసుకోహా. ఇంకా బ్రహ్మానందం సీన్స్, బ్రహ్మానందం డైలాగ్ ఒకటి బాగుంటుంది నాకు. గట్స్ లేని మగాలన్నా బొట్టు లేని ఆడవాళ్ళన్నా నాకు ఇష్టం లేదు అంటాడు. అవును చాలా అతి జాగ్రత్త పరుడు, అన్నిటికీ లాక్ వేస్తాడు, అంబ్రెల్లా తీసుకుంటాడు, అంబ్రెల్లా చిలుబడుతుందని చెప్పేసి అందులో ఒక రెయిన్ కోట్ పెట్టుకుని వస్తాడు. అది కూడా హైలైట్ ఇంజిన్ పగలు కొడతాడు. అవును ఆ పిల్లేమో మరి మీరు వెళ్ళాలంటే మీరేసుకెళ్ళాలంటే అంటే ఏం మాట్లాడాడు. అవును ఆ లాస్ట్ లో కూడా ఎగ్జిట్ చాలా వెరైటీగా డ్రైనేజ్ లో పంపించేస్తారు కదా. తర్వాత అతని క్యారెక్టర్ కట్ అవుతుంది, మళ్ళీ క్లైమాక్స్ లో అపియర్ అవుతాడు. ఆచి తోచి నడవాలి అంటాడు. కాదు ఎవరు పట్టించుకోరు. అంకుల్ ఏంటంటే ఎక్కడో ఏ తెలుసు ఎక్కడ పోయాడో అంటాడు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతారు పట్టించుకోకుండా. వాళ్ళతో పాటు వచ్చాడు కదా, పట్టించుకోరు. ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, వెతకదాం ఏం లేదు, ఎటు వెళ్ళిపోయాడు పదా అని చెప్పి వెళ్ళిపోతారు. ఎవరికి తెలుసు ఎటు వెళ్ళిపోయాడు.
అంటాడు. పాపం ఏ పాపం బయటపడి చక్కగా పెళ్ళికి కూడా వచ్చాడు. కాదు, ముందు గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ ముందు ఇచ్చి తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ వస్తే ఇస్తాడు. పాపం ఎవరో కాపాడారు డ్రైనేజ్ లోంచి అబ్బాయిని. సో ఎనీవే, ఇంకా బ్రహ్మానందంది ఫేమస్ డైలాగ్ అపడ్రోయ్ అని అరుస్తూ ఉంటాడు. మీ అమ్మ కడుపు మాడ. అపడ్రోయ్ ఆ డైలాగ్ బాగుంటుంది, ఆ సీన్ బాగుంటుంది. అవును పాప వెనకాల కళ్ళు చిదంబరం కూర్చుంటే ఫస్ట్ యూస్ అంటాడు ఎక్కేలోపే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలాగా ఉన్నాడు అని. దాని తర్వాత అదే అంటుంది, అందరూ మీలాగా ధైర్యంగా ఉండరు కదా అంటే, అందుకే నాకు గట్స్ లేని మగాలంటే బొట్టు లేని ఆడవాలంటే ఇష్టం లేదంటాడు. బాగుంటుంది బ్రహ్మానందం, కొంచెం సేపు అయినా బాగుంటుంది. అంటే ఒకప్పుడు మిస్టర్ బీన్ అని తెలియని రోజుల్లో బాగుండేది సినిమా, తెలియని. సో ఇప్పుడు మిస్టర్ బీన్ అని తెలిసిన తర్వాత కొంచెం ఇలా హర్ట్ అయ్యాను. ఓకే, లెట్స్ ర్యాప్ అప్. యాక్చువల్లీ వెంకటేష్ చాలా వాటిల్లో మిస్టర్ అది త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ లిపి పాపం. అగైన్ విత్ హెవీ హార్ట్ ఐ హావ్ టు అడ్మిట్. ఎందుకంటే మల్లీశ్వర్లో ఆ స్టేజ్ లోంచి క్యారీ చేస్తాడు ఒక లేడీని, ఓల్డ్ లేడీని కిందకి. అది కూడా మిస్టర్ బీనే. అదే మిస్టర్ బీనే. సో యా, ఎనీవే, సో అగైన్ విత్ హెవీ హార్ట్ ఐ హావ్ టు అడ్మిట్. ఇంకొకటి మనము త్రివిక్రమ్ ప్యాటర్న్ అనుకుంటున్నాం కదా, ఒకటి ఏంటంటే హీరోయిన్ పేరు నందు. ఆల్రెడీ ఇది వేరే దాంట్లో చెప్పుకున్నాము. హీరో పేరు నందు ఉంటుంది, హీరోయిన్ పేరు కూడా నందు ఉంటుంది రెండిట్లో. నందు అనే పేరు అదే సినిమా జులై సినిమా ఎవరిది? జులైలో మధు. జులైలో ఇంకొక అబ్బాయి, విలన్ అబ్బాయి పేరు నందు అనుకుంటా. అవును, తర్వాత అతిథులు కూడా నందువే. అవును, సన్ ఆఫ్ సత్యమూర్తి. యా. సో నందు అనే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇష్టమైన పేరు. సో నీకు కూడా ఇష్టమైన పేరు మాకు అర్థమైంది. నాకు ఇష్టమైన పేరే. నెక్స్ట్ ఇంకొకటి లిపి, ఈ మూవీకి 5 నంది అవార్డ్స్ వచ్చాయి. మనం అనుకున్న క్యారెక్టర్స్ కి కూడా నంది అవార్డ్ వచ్చింది. ఎవరో చెప్పారా? సుహాసిని కూడా సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నంది అవార్డ్. ఆ సినిమాలో ఎక్కువ ఎడిషన్ ఆవిడే కదా పాపం, అందుకే ఆవిడకి ఇచ్చారు. అందరికి నవ్వుకునే సీన్స్ ఇచ్చి ఆవిడ ఒక్కడికే సాడ్ సీన్స్ ఇచ్చి కూర్చోబెట్టింది, ఏడ్పించారు ఆవిడని. అంటే తనకి ఒక్క నవ్వే సీన్ కూడా ఉండదు, అన్ని ఏడ్చే సీన్స్. అవును, ఇదే నార్మల్ ప్లెయిన్ ఉండడము లేకపోతే ఏడవడము అంతే. ఏదో పాపము తను రాచి రంపాలు పెడుతున్నారు టైప్స్ లో ఉంటుంది చూడడానికి, వెరీ వెరీ లైఫ్ లాగా. కరెక్ట్, అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ కాదు, నిజందే. ఏంటంటే అంటే ఫ్యాక్టే, ఫన్ కాదు. ఏంటంటే ఈ మూవీని తమిళ్లో అండ్ కన్నడలో రీమేక్ చేశారు. అవునా? ఓకే ఓకే. తెలియలిపి చూడలేదు, కొత్త రీమేక్ చేశారని మాత్రం చదివాను, చూడలేదు. సో ఇంకొక డైలాగ్ చెప్తాను, నాకు ఇష్టమైన డైలాగ్. యాక్చువల్లీ ఈ మూవీలో డైలాగ్స్ రాసుకోలేదు, ఎందుకంటే అందరికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అందరూ అన్ని డైలాగ్స్ ఎవ్రీడే లైఫ్ లో యూజ్ చేస్తూ ఉంటారు, సో అందుకని రాసుకోలేదు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అక్క స్కూల్ టీచర్ లాగా ఒక పేపర్ పట్టుకుని రాలేదు ఈసారి. ఫేవరెట్ డైలాగ్ చెప్తాను. మనము ఆ మూవీ చేస్తాం కదా, ఆ మూవీ చేసినప్పుడు మీకు అప్రిసియేషన్ తీసుకొస్తా డైలాగ్స్. ఓకే, ఈ మూవీ అంటే అందరూ నమ్మేస్తారు, అందరికి ఆల్రెడీ తెలుసు మూవీ, సో అందుకని డైలాగ్స్ రాయలేదు. నువ్వు ఇంకొకటి నీ రొటీన్ డైలాగ్ ఒకటి మర్చిపోయావక్క. దీంట్లో చంద్రమోహన్, వెంకటేష్, ఆర్తి అగర్వాల్, ఇంకా వాళ్ళ ప్రకాష్ రాజ్ వాళ్ళ వైఫ్ చంద్రమోహన్, ఇంకా ఆ పింకీ అమ్మాయి, ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం, ఇంతమంది స్టార్ కాస్ట్. నీ కన్నుల పండగ. నువ్వు ఆ డైలాగ్ చెప్పలేదు. కరెక్టే, ఇంతమంది మంచి ఇంపార్టెంట్ యాక్టర్స్ ఉన్నందుకు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కరెక్టే లిపి. అండ్ ఇందులో శ్రీలక్ష్మి ఉంటుంది, తర్వాత చిట్టిబాబు వాళ్ళ బ్రదర్స్ ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. పృథ్వీరాజ్ ఉంటాడు, ఆశ కూడా చాలా ఫేమస్ యాక్ట్రెస్, ఎవరో తెలియదు కానీ అమ్మాయి పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. ఏదో ఉంది. ఆమె కూడా చాలా ఫేమస్. సో బండ్ల గణేష్ ఉన్నాడు. అదే ఊహ కళ్ళు పండుగ బండ్ల గణేష్. నా బండ్ల గణేష్, నేను ఆ బండ్ల గణేష్ వీడియోస్, ఇంటర్వ్యూస్ చాలా కామెడీకి వింటూ ఉంటాను అనమాట. సో నాకు చాలా ఇష్టం బండ్ల గణేష్.
ఊహా సో ఇంకొక నువ్వే నాకు తెలిసి వన్ ఆఫ్ ది ఓన్లీ ఫ్యాన్స్ ఆఫ్ బండ్ల గణేష్ అనుకుంటా ఊహా. ఐఎమ్ 100% షూర్ ఊహనే ఓన్లీ ఫ్యాన్. నేను బండ్ల గణేష్ ఇంటర్వ్యూ వీడియోస్ అన్నీ చూసే ఉంటాను. యాక్చువల్లీ కొన్ని ఆడియో లాంచ్ వీడియోస్ కూడా నేను చూసే ఉంటాను, అన్ని వీడియోస్. సో ఎనీవే చాలా బాగుంటాయి లిపి, చాలా కామెడీగా ఉంటాయి. సో ఒక డైలాగ్ ర్యాపప్ చేసే ముందు యాజ్ యూజువల్ ఒక డైలాగ్ ఒక సీన్ చెప్దాం అనుకున్నాను. సో ఒక డైలాగ్ ఏంటంటే ఇది వెంకటేశ్వర్లు అంటాడు అనమాట, ఇది కేవలం పొగరు, కొన్ని ప్లేసెస్ కొన్ని ఏరియాలో దీని బలుపు అని కూడా అంటారు. అదొక డైలాగ్. ఇంకొక సీన్ నాకు నిజంగా నచ్చిన సీన్ ఏంటంటే, పాపం వెంకటేష్ మొత్తము హ్యాపీ గో లక్కీ, లైక్ నువ్వు చెప్పినట్టు ఇలా మోల్డ్ అయిపోతూ ఇలా ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మాయి వస్తుంది కదా, మళ్ళీ నాకు అమ్మాయి వచ్చి బట్టలు హ్యాంగ్ చేస్తుంది, బట్టలు పెడుతుంది. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ఆ సీన్ లో చాలా మంచిగా ఇంత బాగా యాక్ట్ చేస్తాడు. సో నాకు ఆ సీన్ చాలా ఇష్టమైన సీన్. ఆ మొత్తం సీన్ అంతా ఇష్టం నాకు. అండ్ ఆ సీన్ లో చాలా బాగా యాక్ట్ చేస్తాడు వెంకటేష్. అలా యాక్టింగ్ చాలా తక్కువ మందికి గుర్తొచ్చింది. లాస్ట్ లో ఆర్తి గారు వాళ్ళ రెయిన్ డాన్స్ సాంగ్ అయిపోతుంది కదా, అయిపోతే పార్కింగ్ లాట్ లోకి వెళ్ళిపోతారు కదా అవాయిడ్ చేసేసి అమ్మాయిని. ఆ అమ్మాయి వస్తుంది, ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. లైక్ మా నోట్లోంచి ఒక్క డైలాగ్ ఉండదు, ఈ అమ్మాయి అన్ని డైలాగ్ అంటుంది, నువ్వు వచ్చావు, నేను ఎందుకు ఏడిపించావు, వెళ్ళిపోతున్నావు అని అదే అంటుంటుంది. వెంకటేష్ కి ఒక్క డైలాగ్ ఉండదు, జస్ట్ ప్యూర్ యాక్టింగ్ స్కిల్స్. ఆ మొహంలో ఎంత బాధ అని తెలుస్తుంది, అమ్మాయి అంటే ప్రేమ ఉందని తెలుస్తుంది, కాకపోతే ఏం మాట్లాడాలో తెలియదు. సో రిప్లై కానీ వాళ్ళ డాడీ కోసం ఇంకా పాయింట్ ఏంటంటే యాక్టింగ్ స్కిల్స్. ఆ ఒక్క సీన్ లో ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఐ రియలీ హోప్ అతనికి నంది అవార్డు వచ్చి ఉంటుంది. నువ్వు చెప్పిన 5 లిస్ట్ లో ఇలా చాలా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ నా ఉద్దేశంలో. చాలా బాగా చేశారు, చాలా అండర్ రేటెడ్. టు బి ఆనెస్ట్, అందరూ ఎక్కువ ఎలాంటి చిరంజీవికి ఫ్యాన్స్ ఉన్నా, నాగార్జునకి ఫ్యాన్స్ ఉన్నా, కానీ వెంకటేష్ అండర్ రేటెడ్ యాక్టర్ లాగా అనిపిస్తారు నాకు నిజంగా. ఈ అర్థమవుతుంది రైట్, బికాస్ మనం దీని ముందే ఆడువారి మాటలు కడతాలే వేరే చూస్తున్నాము. ఆ మూవీలో కూడా ఎంత బాగా యాక్ట్ చేస్తాడో. ఆ మూవీలో మహేష్ బాబు, ప్రభాస్ కి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ కూడా లేదనుకుంటా వెంకటేష్ కి. అదే డిజిటల్ చెప్తాడు, అందరు అమ్మాయి ఫ్యాన్స్ ఉంటారు, అదేంటి అదేదో మూవీలో పాటేసుకు వెంకటేష్ పాటలు వెళ్ళాలి కొట్టుకోవాలి యూట్యూబ్ లో పాటలు. సో మేబీ మొత్తం ఫీమేల్ ఫ్యాన్స్ అనుకుంటా, ఇలా అబ్బాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారేమో అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో. చాలా బాగా యాక్ట్ చేస్తాడు వెంకటేష్ కంపారిటివ్లీ. చెప్పలేపి కాదు, యాక్చువల్లీ వెంకటేష్ కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారక్క. అంటే మహేష్ బాబు, ప్రభాస్ ఇప్పుడు జనరేషన్ కి ఫ్యాన్ బేస్. బట్ నార్మల్ గా ఒక విషయం, ఇప్పుడు మనం నార్మల్ గా మాట్లాడేటప్పుడు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ నలుగురు పేర్లు చెప్తాము. అప్పట్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ అని మిగిలిన చెప్తాము. బట్ ఐఎమ్ స్టిల్ షూర్ లిపి, నాకు ఎందుకో నాగార్జునకి చిరంజీవికి మేబీ ఇంకా ఎక్కువ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనిపిస్తుంది, వెంకటేష్ కి ఎక్కువ ఫీమేల్ ఫాలోయింగ్ అనిపిస్తుంది. వెంకటేష్ కి ఎక్కువ ఫీమేల్ ఫాలోయింగ్, నాగార్జున కూడా ఫీమేల్ ఫాలోయింగ్. కాకపోతే నాకు తెలుసా శివ మూవీస్ వల్ల కొంచెం మేల్ ఫ్యాన్స్ ఉన్నారు. బికాస్ వెంకటేష్ ఇలా మాస్ మూవీస్ ఏం చేయలేదు అనుకుంటా, అన్ని క్లాస్ మూవీస్, ఏడ్చే మూవీస్ ఇలాంటి. గణేష్, రాజా చూడలేదు, గణేష్ చూడలేదు నేను, రాజా కూడా చూడలేదు. సూర్యవంశం ఎట్సెట్రా ఎట్సెట్రా, సూర్యవంశం అది కూడా చూడలేదు నేను. ఎట్సెట్రా ఎట్సెట్రా. నిజం చెప్పాలంటే చాలా తక్కువ సినిమాలు చూసాను. నేను ఆడవారి మాటలు చూసాను, ఈ సినిమా చూసాను, సినిమా చూసాను, మల్లీశ్వరి చూసాను, అంతే. వేరే సినిమా చూడాలి. సో ఎనీవే అయిపోయాయి నా పాయింట్స్ అన్ని. సో మీ ఫేవరెట్ సీన్స్ చెప్తారా ఇంతకీ లిపి? ఆగు, నేను ఇందాక ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. 5 నంది అవార్డ్స్ ఉన్నావు కదా, ఒకటి సుహాసినికి, మిగిలిన 4 ఎవరికి అడుగుతా? నాకు తెలిసి బై హార్ట్ చేసుకుందాం అనుకున్నా కానీ చేసుకోలేకపోయాను. సో అక్క చెప్పినట్టు వెంకటేష్కి వచ్చి ఉంటుంది, డైరెక్టర్కి వచ్చి ఉంటుంది, త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఆబ్వియస్లీ వచ్చి ఉంటుంది, సునీల్కి వచ్చిందేమో తెలియదు నాకు మరి. సరే, గూగుల్ చేసుకుంటాను, ప్రాబ్లం. నేను చేస్తా దీని తర్వాత. ఓకే, ఫేవరెట్ సీన్ ఏంటంటే చాలా కష్టం. ఈ మూవీలో ఎన్ని సీన్స్ ఉన్నాయి అయితే ఆలోచించుకో, లిపి చెప్పు. డైనింగ్ టేబుల్ సీన్ నా ఫేవరెట్ సీన్. అన్ని అదే చూస్ చేసుకుంటుంది, ఫస్ట్ జంప్ చేసేసి బెస్ట్ సీన్ చూస్ చేసుకుంటుంది.
ఓకే, నువ్వు గో నెక్స్ట్ సమ్. నాకు ఆ బట్టలు మడత పెట్టే సీనే ఇష్టం. నాకు ఆ సీన్ లో క్యారెక్టర్స్ ని చాలా మంచిగా చూపించినట్టు అనిపించింది. ఆ గ్రాటిట్యూడ్ చాలా మంచిగా బట్టలు మడత పెట్టడంలో చూపించాలని చెప్పి అనిపించింది. ఓకే, నాకు ఆ లెటర్ చదివే సీన్ అది నా ఫేవరెట్ సీన్. ఓకే, బ్రహ్మాండం సీన్స్ చెప్పలేదు ఎవరు. నాకు ఈ సీన్స్ ఎక్కువ మంచిగా అనిపిస్తాయి బ్రహ్మానందం సీన్ కంటే. యా, మిస్టర్ బీన్ సీన్స్ కాబట్టి నాకు అది pretty much కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ మొత్తం. ఓకే, రేటింగ్స్. యా, రేటింగ్స్ 10 out of 10. నాది 10 నాట్ out of 10. సర్ప్రైజ్. నాది 10 out of 10 లిపి. నాకు ప్రతి సీన్ ప్రతి పాట ఇష్టం. యా, నేను మేబీ 8.5 ఇస్తా, ఎందుకంటే నాకు ఆ సుహాసిని క్యారెక్టర్ వెరీ అనాయింగ్ అనిపించింది అండ్ మిస్టర్ బీన్ సీన్స్ కాపీ నాకు అసలు నచ్చలేదు. సో 8.5 మెయిన్లీ ఫర్ ది మిస్టర్ బీన్ కాపీ. నీ ఉద్దేశం 8.5 అంటే ఇట్స్ రియల్లీ గుడ్ అని. లిపి, నీ ఫేవరెట్ సీన్ మీట్ ద ఫాకర్స్ లేదంటే మీట్ ద పేరెంట్స్ ఏదో మూవీ, రెండు సీక్వెల్ మూవీస్. సో ఆ రెండిట్లో ఏదో ఒక మూవీ నుంచి కాపీ, నువ్వు ఆ సినిమా కూడా చూడు. బట్ స్టిల్ ఆ తెలుగు పోయట్రీ గడ్డమిచ్చావు అద్దమిచ్చావు చచ్చావు అది అవును కరెక్ట్. డైలాగ్స్ యా. అండ్ ఇంకొకసారి రీట్రేట్ చేయాలంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. యా, ఓవరాల్ ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, వెరీ బ్యూటిఫుల్. అవును, కొంచెం లావ్ అనిపిస్తుంది బట్ స్టిల్ బ్యూటిఫుల్. నో, నాకేం లావ్ అనిపించలేదు అక్క. అందరూ 0 ఫిగర్ అక్కర్లేదు అక్క, కొంతమంది లావుగా ఉన్నా పర్వాలేదు. లావ్ ఏం కాదు, అది నార్మల్, లైక్ గుడ్ లావ్, క్యూట్. యా, మరి 0 ఫిగర్ అక్కర్లేదు, అందరికి బాగుంటుంది. ఓకే, సో అది అయింది ఆర్తి అగర్వాల్ లిప్ మూవ్మెంట్ కి. ఫస్ట్ తెలుగు మూవీ, తెలుగు అవును బాగా చేసింది యాక్టింగ్. తెలుగు అమ్మాయిలనే బాగా యాక్టింగ్ చేసింది. యా, సో అంతే. అందులో గుజరాతీ అమెరికన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అది మా డిస్కషన్ నువ్వు నాకు నచ్చావు గురించి. నువ్వు నాకు నచ్చావు ఎప్పుడో వచ్చింది, చాలా మంచి మూవీ. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రివ్యూస్ వచ్చుంటాయి, థౌజండ్స్ మంది రివ్యూ చేస్తుంటారు, పాడ్కాస్ట్ చేస్తుంటారు. బట్ ఇది మా పాడ్కాస్ట్. కొత్తది ఏం చెప్పాము, ఏదో ఒక కొత్త విషయం చెప్పామని మేము అనుకుంటున్నాము, బికాస్ అందరూ ఆల్రెడీ ఇంటర్ప్రిట్ అవార్డ్స్ లో మిగిలిన నలుగురిది నువ్వు కొత్తగా చెప్పావు, అది నిజమై ఉండకపోవచ్చు. చెప్పావు అబద్ధం చెప్పావో తెలియదు, బట్ కొత్తగా చెప్పావు. సో ఈ మూవీ పాడ్కాస్ట్ రిక్వెస్ట్ చేసింది మళ్ళీ రవి గారు, రిత్విక్ గారు అండ్ మనోజ్ దాసి గారు. సో మీకోసమే మేము ప్రయారిటైజ్ చేసి, మెంబర్స్ కోసం ప్రయారిటైజ్ చేసి ఈ మూవీని చేశాము. సో ఈ మూవీ పాడ్కాస్ట్ డిస్కషన్ రివ్యూ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము. అండ్ 1000 సబ్స్క్రైబర్స్కి మళ్ళీ చాలా చాలా థ్యాంక్ యూ. వి రియల్లీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మళ్ళీ మీ ముందుకే వచ్చేస్తాము. కావ్య ఊహ లిపి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.